మొదటి వర్ణన మాచవోలు శ్రీధరరావు గారు ఋతుపవనాల గురించి. కన్నుల కాయగాయునటు కన్నుల కాయగాయునటు గాత్రము శుష్కముగాగ చాతకం బెన్నుచునుండు నిన్ను చాతకం బెన్నుచునుండు చాతకం బెన్నుచునుండు నిన్ను గళమెత్తి తపంబును చేయుచుండు వరకు వచ్చింది కదా. చేయుచునుండు నిన్ను గళమెత్తి తపంబును చేయుచుండు. అది కొంచెం మారుదాం, కంఠం కాకుండా కంఠమును నెత్తి అనేది అక్కడ అవుతుంది కదా. నిన్న కంఠమును నెత్తి అన్నాను కదా, అది చాతకం బెన్నుచునుండు నిన్ను గళమెత్తి తపంబును చేయుచుండు. ఎన్నుచు నిన్ను అని గాత్రము శుష్కము కాగా చాతకం వెన్నుచునుండు నిన్ను గళమెత్తి తపంబును సేయుచుండు. చాతకం వెన్నుచునుండి నిన్ను గళమెత్తి తపంబును సేయుచుండు. మా కన్నుల నీరమింక మా కన్నుల నీరము ఇంక మా కన్నుల నీరమింక వడి కారగనీయక రావే. మా కన్నుల నీరమింక మరి కారగనీయక రావే, వడి కారగనీయక రావే. హాయి గొల్పన్ ఇక కారగనీయక రావే. హాయి గొల్పన్ నవనీరదమ్ముగొని హాయి గొల్పన్ నవనీరదమ్ముగొని పావనమౌ ఋతువాయురాజమా ఋతువాయురాజమా. కన్నుల కాయగాయునటు గాత్రము శుష్కము కాగ చాతకం బెన్నుచునుండు నిన్ను గళమెత్తి తపంబును సేయుచుండు. మా కన్నుల నీరమింక వడి కారగనీయక రావే. హాయిగొల్పన్ నవనీరదమ్ముగొని పావనమౌ ఋతువాయురాజమా. బాగుంది. రెండవది నరసింహోద్భవం, గంటేల జగదీష్ చంద్రకుమార్ గారు. న్యగ్రోధం మునుబోలు స్తంభమది వ్రయ్యల్ సేయగన్ రాక్షసోదగ్రోరమ్మది వ్రయ్యలయ్యే. కరుణార్ద్రస్వాంతుడున్ భీకరాత్యుగ్రాకారుడు కరుణార్ద్రస్వాంతుడున్ భీకరాత్యుగ్రాకారుడు. స్వర్ణనేత్రుడు భీకరాత్యుగ్ర తప్త స్వర్ణ సువర్ణ ఘూర్ణదతిరూక్షాక్షం సటాకే సరప్రోత్కంప ప్రనికుంబితాంబరమహోజీయాత్తవేదం వపు వ్యాత్తవ్యాప్తమహాదరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్ మహాజిహ్వానిర్గమ దృశ్యమాన సుమహాదంష్ట్రాయుగోడ్డామరం ఉత్సర్పద్వలిభంగభీషణ హనుహ్రస్వస్థవీయస్తరగ్రీవం పీవరదోష్యతోద్గత నఖక్రూరాంశు దూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమ ఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః
అని నారాయణ భట్టాత్రి గారు శ్రీమన్నారాయణీయంలో చెప్పినట్టు అది తప్తస్వర్ణ నేత్రుడు కాబట్టి భీకరాత్యుగ్రాకారుడు స్వర్ణనేత్రుడు. అవధాని గారు, ఇకారాంతం స్త్రీలింగం అన్నాడు చిన్నయ్య సూరి, మరి గోపి అని పెట్టుకుంటారేంటండి? ఒక్క విషయం, ప్రపంచంలో అందరూ స్త్రీలే, పరమాత్మ ఒక్కడే పురుషుడు కాబట్టి ఆ గోపి అన్నటువంటి పేరు పెట్టుకోవడం తప్పు కాదు. జీవులందరూ స్త్రీలు, పరమాత్మ ఒక్కడే పురుషుడు, పురుషోత్తముడు కాబట్టి గోపి గోపిక అనే అర్థం. భీకరాత్యుగ్రాకారుడు స్వర్ణనేత్రుడు రిపువ్యూఢాంతకుండౌచు దేవగ్రామణ్యనుకూలుడై న్యగ్రోధంబును బోలు స్తంభమును వ్రయ్యల్ సేయగన్ రాక్షసోదగ్రోరం మది వ్రయ్యలయ్యే కరుణార్ద్రస్వాంతుడున్ భీకరాత్యుగ్రాకారుడు. స్వర్ణనేత్రుడు కాకుండా నారసింహుడు అని అక్కడ వాచ్యంగా చెప్పేద్దాం. భీకరాత్యుగ్రాకారుడు నారసింహుడు రిపువ్యూఢాంతకుండౌచు దేవగ్రామణ్యనుకూలుడై సుతునిగావన్ పుట్టె చిత్రాకృతిన్. దేవగ్రామణ్యనుకూలుడై సుతునిగావన్ పుట్టె చిత్రాకృతిన్. న్యగ్రోధమ్మును బోలు స్తంభమది వ్రయ్యల్ సేయగన్ రాక్షసోదగ్రోరమ్మది వ్రయ్యలయ్యే కరుణార్ద్రస్వాంతుడున్ భీకరాత్యుగ్రాకారుడు నారసింహుడు రిపువ్యూఢాంతకుండౌచు దేవగ్రామణ్యనుకూలుడై సుతునిగావన్ పుట్టె చిత్రాకృతిన్. అద్భుతం, అద్భుతం. మూడవది గణేష్ కుమార్ గారు. కురుక్షేత్రం. కటువగు సంగరంబగును కాదొక జీవనము, కటువగు సంగరంబగును కాదొక జీవనము, అందుదుష్టమొక్కట శుభమొక్కటంగలదు, అందుదుష్టమొక్కట శుభమొక్కటంగలదు, గాండివముంగని నీవు పోరగా వరకు
అందు పోరగా నెటకు చెరింతువో. ఒక పక్క దుష్టము, ఒక పక్క సాత్వికము. ఇందులో ఎక్కడికి వెళ్తావు పోరడానికి? అందు పోరగా నెటకు చెరింతువో, భయమునెంతువో కృష్ణుని మాటనెంతువో. ఎటకు చెరింతువో, భయమునెంతువో కృష్ణుని మాటనెంతువో. పటుతర నిశ్చయం మొగొని. పటుతర నిశ్చయం మొగొని భారత మార్గము నందు సోదరా. భారత మార్గము వెలుగునందు రతి కలిగినటువంటి మార్గము. భారత మార్గము నందు సోదరా. కానీ స్వీకరించమని. కటువగు సంగరంబగును కాదొక జీవనము, అందు దుష్టమొక్కట శుభమొక్కటంగలదు. శుభమొక్కటంగలదు గాండివముంగని నీవు పోరగా నెటకు చెరింతువో, భయమునెంతువో కృష్ణుని మాటనెంతువో. పటుతర నిశ్చయం మొగని భారత మార్గమునందు సోదరా. నూతన ఛందం. మందిరం మా కాదు మా కలల భవంతి, సుందర శిల్పాల శోభలకు స్రవంతి. పసగలిగిన పద్యాలకు పనసతనలు. మందిరం మా కాదు మా కలల భవంతి, మా కలల భవంతి. సుందర శిల్పాల శోభలకు స్రవంతి. అందాల రాముండు
అరుగు భక్తులకు అందాల రాముండే అరుగు భక్తులకు మందారమయ్యుండు. అరుగు మీద ఉండే భక్తుల్ని అరుగు భక్తులు అంటారండి. అరుగు మీద ఉండే భక్తుల్ని జీవితంలో ఉన్న కష్టాలతో అరిగిపోయి రాముడి దగ్గరికి అరిగినటువంటి భక్తులు, రాముడు చూసి కరిగిపోయేటువంటి భక్తులు. అందాల రాముండే అరుగు భక్తులకునై రెండు ఇంద్రాలు వేసుకుంటున్నాం కాబట్టి అరుగు భక్తులకునై మందారమయ్యుండు మహి వికుంఠమయది. మందారమయ్యుండు మహి వికుంఠమయది. వికుంఠము వైకుంఠము, భూమి మీద ఉన్న వైకుంఠం అది. మందిరం మా కాదు మా కలల భవంతి సుందర శిల్పాల శోభలకు స్రవంతి. అందాల రాముండే అరుగు భక్తులకు మందారమయ్యుండు మహి వికుంఠమయది. సరిపోతుంది. 5వ వర్ణనాంశం పూరణ చేసే ముందు పెద్దలు, మన ప్రభుత్వానికి గతంలో ముఖ్యమంత్రి గారికి పిఆర్ఓగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన మాన్య మహోదయులు, సాహితీ సంపన్నులు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు వేదికపైకి వచ్చి తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. నేను వాస్తవానికి అవధానం అంటే నాకున్న ఆసక్తి వల్ల వినటానికి వచ్చిన వాడిని మాత్రమే. ఈ అద్భుత ప్రక్రియ ఎక్కడ ఎప్పుడు జరిగినా నేనేదో ఏదో లోకాలకు పోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకనే నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడ అవధానం, అది అష్టావధానం కానివ్వండి శతావధానం కానివ్వండి జరుగుతుంది తెలిస్తే నాకున్న సమయంలో కొంతసేపన్నా వచ్చిపోతే అది ఒక రకమైనటువంటి మనస్సుకు ఉల్లాసం, సంతృప్తి కలుగుతూనే వస్తుంటాను నేను. బహుశా ఏ భాషలో లేని ఈ అవధాన ప్రక్రియ మన సంస్కృత తెలుగు భాషల్లోనే ఉండటానికి కారణం బహుశా ఇది భగవద్దత్తమైన విద్య మన తెలుగు వారికి ఒక్కరికే ఉండాలని ఆ భగవత్ సంకల్పం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ అవధానం అనేటువంటిది సరే చాలామంది పద్యాలు ఛందస్సుతో రాస్తుంటారు, అది వేరు. కొంతమంది జ్ఞాపక శక్తి కోసం మందులంటూ కూడా ఇస్తుంటారు, అదేదో పద్యాలు రాయడానికి జ్ఞాపక శక్తికి. కానీ ఇది అలా కాదు. ఇది పుట్టుకతోటో శిక్షణతోటో సత్సంగంతోటో 10 మందితో కలిసి ఉంటేనే వచ్చేటువంటిది అనమాట ఇది ధారణ అనేటువంటిది. పైగా ఈ అవధానాలు చేయడం అనేటువంటిది ఒక విధంగా ఏ పూరణ కానివ్వండి లేదా దత్తపది వర్ణన ఏదైనా కానీ ఒక పదం తర్వాత ఏదో అక్షరం ఇవన్నీ వేయటం కంటే కూడా అన్నిటికంటే ఒక క్రమశిక్షణ నేర్పేటువంటి విద్య అని నేను అనుకుంటాను మొదటి నుంచి. ఎందుకంటే ఏదో నగ అంటారు, ఇంకేదో అదంటారు. ఇవంటే వీటి కొరకైన వీళ్ళు
నేపథ్యంలో కొంత రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు ఇవన్నీ చదవకుండా మటుకు చేసే విద్య కాదు ఇది. ఏదో సరదాగా ఇవాళ రేపు లిఫ్ట్ ఇరిగేషన్ అంటుంటాం మనం. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే నా చిన్నతనంలో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ రాస్తా అన్నాడు. ఎట్లా రాస్తావురా నువ్వు చదువుకుంటున్నావు అంటే, ఏముంది మనకు 4 పుస్తకాలు ఇచ్చారుగా, ఇందులో 4 పేజీలు, అందులో 4 పేజీలు, అందులో 4 పేజీలు తీసి ఒక పుస్తకం రాస్తా అన్నాడు. ఇది ఎట్లా రాసేది కాదు ఇది. ఇది తెలవాలి. రాముడు అన్నప్పుడు ఆ రాముడిని అందాల రాముడు అనాలన్నా, లేకపోతే విలువిద్యా ప్రవీణైన రాముడు అనాలన్నా, సీతారాముడు అనాలన్నా, ఎప్పుడు ఏది అనాలి అనేటువంటి తెలవాలంటే దానికి ఎంతో నేపథ్యం, శిక్షణ, చదువు ఇవన్నీ అవసరం. ఇలాంటి వాళ్ళు మరి అతని వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఇందాక వారు చెప్పిన దాన్ని బట్టి సప్తపది ఏదో ఇంకేది అష్టపది ఇట్లాంటిదో అన్నప్పుడు నేను అనుకో పెళ్లి కాలేదనే తెలుస్తుంది. సో ప్రాస్పెక్టివ్ బ్యాచులర్ జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి ఎవరన్నా ఉంటే. ఇంత వయసులోనే ఇంత బ్రహ్మాండంగా నేర్చుకున్నాడంటే అతనికి మంచి భవిష్యత్ అయితే ఉంది అందులో. తర్వాత ఆరాట పట్టలేదు, అతను తొందర పట్టలేదు. కొంతమంది ఇప్పుడే ఉరకాలి, పరిగెత్తాలి, అన్నీ ఈ పూటే కావాలి అని అంటూ మొదలు పెడతారు. కొంతమంది చివరికి రాగాలు తీస్తూ అది వచ్చేందాక నానా తాపత్రయపడుతుంటారు. ఈ పిల్లవాడు అలా కాదనమాట. కొన్ని అద్భుతమైనటువంటి పద్యాలు చదివాడు, నిజంగా గ్రేట్. ఇక పక్కవారిని గురించి చెప్పక్కర్లేదు. వారి పాండిత్యం మధ్య మధ్యలో కలుస్తుంటే అది ఎలా ఉందంటే, కాఫీ, చికోరి, పాలు, చక్కటి మీగడ పాలు కలుపుకొని తాగితే ఎట్లా ఉందో అలాంటి చక్కటి కాఫీ ఇందాక నుంచి తాగిన అనుభవం నాకు వచ్చింది. అన్నిటికంటే ఈ మరుమామల సోదరులకు మటుకు వాళ్ళు బహుశా నాకన్నా చిన్నవాళ్ళు అయి ఉండాలని, నాకు ఎందుకంటే 78 సంవత్సరాలు నిండుతున్నాయి. వాళ్ళ ఇద్దరికి మటుకు శిరస్సు వంచి నమస్కారం చేయాలి. మరుగున పడిపోతున్నటువంటి మన భారతీయ తెలుగు సంస్కృతిని అడుగడుగున అనుక్షణం, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఏ భగవంతుడు ఇస్తున్నాడో, ఎవరిస్తున్నాడో తెలియదు, కానీ ఒక రకంగా కాదు 100 రకాలుగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఎక్కడ ఏది నిర్వహించినా కొంచెంసేపు అయినా వచ్చిపోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అవధాన విద్యను నేర్పించడం మామూలు కాదు. మరి అది అవధానం చేయటం సరే చేస్తున్నారు, నేర్పించడం సరే. కొంతమంది ఫలానా వాళ్ళే అవధాన శిబిరాలు పెట్టారు, నేను పెడతాను ఇదే సమయంలో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఒక పద్ధతి ప్రకారం కనుక ఇలాంటి వాటిల్లో కూడా ఎట్లా అవుతున్నదంటే, మన నమ్మకాలు, మన విద్వత్తు, మన నాలెడ్జు, మన వేదాకాలు వచ్చిన ఇవన్నీ కూడా నువ్వెంత నేనెంత అనే ధోరణి కాకుండా మనం అంతా ఇంతే, ఇంకొంత ముందుకు సాగుదాం అనే ధోరణి కనుక అణువణువున కనిపిస్తే బహుశా మన అత్యున్నతమైనటువంటి బ్రహ్మాండమైన మన సంస్కృతికి ఏ అడ్డంకి లేదు. పద్యం ఎప్పుడూ అజరామానంగా వర్ధిల్లుతుంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా వర్ధిల్లటానికి మా దత్తాత్రేయ శర్మ గారు ఎక్కడున్నారో కానీ అడిగాను నిన్ను, ఏమండి ఎలా నిర్వహిస్తున్నారు అంటే చెప్పారు. నేను అన్నా కదా, నేను సహాయం స్వయంగా చేయలేను, కానీ నా చేతనైన సహాయం చేయడానికి ప్రోత్సాహం చేస్తున్నాడు. అన్నిటికంటే ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరైనా ఏదన్నా చేస్తుంటే పీతల్లాగా వెనక్కి లాగేవాళ్ళు గారిని మన అవధాన ప్రక్రియలు మటుకు పక్కన కూర్చున్న వాళ్ళు కానీ, పృచ్ఛకులు కానీ, అలా అసందర్భం దాన్ని ఏమంటారు, ఆ ప్రశ్నలు వేసేవాళ్ళు కానీ, అప్రస్తుత ప్రసంగం వేసేవాళ్ళు కానీ ప్రోత్సహిస్తుంటారు తప్ప వెనక్కు లాగరు. ఈ ప్రోత్సహించే ఒకే ఒక్క ప్రక్రియ ప్రపంచంలో మన అవధాన ప్రక్రియ. అది మన సంస్కృతికి అద్దం పట్టే ప్రక్రియ. అందరికీ నమస్కారం. ఇంతకని నేను చెప్పలేను. నేను చక్కని శుభ సందేశాన్ని అందించిన వావిల కొలను సుబ్బారావు గారిని వాసుదాసు గారిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించినటువంటి మహానుభావులు. వారు రాసినటువంటి మందరం అనేటువంటి రామాయణం, తెలుగులో 24,000 పద్యాలతో వారు రాసినటువంటి రామాయణాన్ని వచన రూపంలోకి అనువదించారు జ్వాల నరసింహారావు గారు. వారు ఈరోజు వచ్చి ఈ అభిభాషణం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఒక్క నిమిషం. ఒక్క నిమిషం పట్టుకో. రెండు పుస్తకాలు తెచ్చాను. వాస్తవానికి ఈ ఆంధ్ర వాల్మీకి ఇప్పుడు వాసుదాస్ గారి పేరు చెప్పారు కాబట్టి అవధాని గారు నేను సాహసించి 2 ముక్కలు చెప్పుదామనే ఉద్దేశంతో నేను 2 పుస్తకాలు తెచ్చాను కారులో. అది ఒకటి అవధాని గారికి, ఒకటి అవధాని గారిని పక్క నుండి ప్రోత్సహించే వారికి మాత్రమే ఇవ్వగలిగాను. బట్ దర్శన్ శర్మ గారి దగ్గర పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీషులో చదవదలుచుకున్నారు ఎవరైనా దయచేసి మా ఇంటికైనా వచ్చి తీసుకోవచ్చు, వాళ్ళ ఇంటికైనా తీసుకోవచ్చు. అవధాని గారు వాసుదాస్ గారు ప్రస్తావన చేశారు కాబట్టి 2 ముక్కలు అన్నమాట. ఎవరో దోర్బల్ గారు లాంటి మహనీయులు తప్ప సంస్కృతం కష్టమే, కొంచెం కష్టమైపోయింది. కష్టమైపోయిన తరుణంలో ఒక 100 సంవత్సరాల క్రితం ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు. 24,000 పద్యాలు అంటే శ్లోకానికి 2 పాదాలు ఉంటాయి, కానీ వారి పద్యంలో సీస పద్యం అనుకోండి, దానికి 6, 8 ఉంటే వాటిని ఆయన 4 శ్లోకాలలాగా భావించి అటు 8,000, 9,000 శ్లోకాలని రాశారు. ఆ మహామహానుభావుడు యథాతథంగా వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఈ లక్ష్మణ రేఖలు, అహల్య రాయి కావటం లాంటివి ఏమీ లేనటువంటి యథా వాల్మీకాన్ని నాకు చదివే అవకాశం కలిగిన తర్వాత బహుశా ఎన్నోసార్లు చదివాను. చాలామంది ఏమన్నారంటే వారిలాగా ఇన్ని కాండలు చదివి ఓపిక లేదంటే దాన్ని సంక్షిప్తంగా కూడా చేసి దర్శనం గారి సౌజన్యంతో ప్రచురించడం జరిగింది. ఈ లోపల కొంతమంది మేము అమెరికాలో ఉన్నాం, ఇంగ్లాండ్లో ఉన్నాం, అక్కడ ఉన్నాం, చదువుతారో చదవరో తర్వాత సంగతి, ఉన్నావు నువ్వు రాయలేదని అపోహదే చేశారు ఇంగ్లీష్లో. కాబట్టి గత 6 నెలల బట్టి కృషి చేస్తే ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు జడ్జి గారు, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న భట్టి గారు అని చెప్పి, ఆయన మదనపల్లె, వారి ఫోర్వర్డ్ తోటి బాలకాండ, అయోధ్యకాండ రావడం జరిగింది. అరణ్యకాండ కూడా రావణాసుడు రంగప్రవేశం అయింది, ఇవాళ చేయించి వచ్చాను నేను. తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టింది ఆవిడ, నీ కర్మరా అని చెప్పింది. వాడి కర్మ కోసం వెయిట్ చేస్తూ ఇటు రావడం జరిగింది అనమాట. పొద్దున్న లేచి చేసిన పని అది, స్నానం చేసిన తర్వాత. అది చదువుతుంటే వాల్మీకి రామాయణం నాకా సంస్కృతం రాదు, కానీ ఆంధ్ర వాల్మీకి ఏమో అది వాల్మీకి రామాయణం అనుకుంటూ చదువుతుంటే ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పిపోతాను. అంతా శూర్పణక ఎంతసేపటికి ముక్కులు చెవులు కోచారు, రావణాసుడు ఇవే అంటారు, కానీ ఆ ముక్కు చెవులు కోసిన తర్వాత ఆ అకంపన్ అనేవాడు వచ్చి వీడిని ప్రోత్సహించి వీడు పోయి మారీచుడి దగ్గరికి పోయి గోల పెట్టుకుంటే వాడు 4 మాటలు చెప్పి బుద్ధి చెప్పి పంపించిన తర్వాత ఈ శూర్పణక వచ్చి వాటితోటి చెప్పిన మాటలు లీడర్షిప్, గవర్నెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేయదలుచున్న వాళ్ళకి అమోఘమైనటువంటి మాటలు అవి. అదే కాదు, భరతుడు రాజ్యం చేయనని అన్నప్పుడు వశిష్ఠుడు చెప్పినటువంటి మాటలన్నీ గవర్నెన్స్ అంటే ఏంటి, లీడర్ ఎట్లుండాలి చెప్పిన మాటలు, రాముడు ఇవన్నీ కూడా నేను అవధాని గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. వావిలికొలను సుబ్బారావు గారు మహామహానుభావుడు. ఆయన తరువాత పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా యథావాల్మీకంగా రచించిన వాళ్ళు ఎవరూ లేరని ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నాను. తప్పులుంటే మన్నించండి. ధన్యవాదాలండి.
పెట్టండి. తర్వాత పురాణ కాలాల్లో జరిగినటువంటి వివాహాలు. ఐదవ వర్ణనాంశం వైశాఖ మాసంలో హరి ఉదయించుచుండ, హరి ఉదయించుచుండ మలయానిలముల్ ప్రసరించుచుండ, కోకరవము మ్రోయుచుండ తమకమ్ము వధూవరులోర్చుచుండ, అంబరములు పూలు చింద, అంబరములు పూలు చింద, రసవత్తరమౌచును భారతంబునన్ పరిణయముల్ చెలంగే, రసవత్తరమౌచును భారతంబునన్ పరిణయముల్ చెలంగే. రసవత్తరమై రసవత్తరమై నడిజామునందునన్, నడిజాము అంటే రోజు మధ్యాహ్నం అన్నటువంటి అర్థంలో. నడిజాము, జాము మధ్యలో, నడిజాము. రసవత్తరమై నడిజాములైననున్ పరిణయముల్ చెలంగే, రసవత్తరమై నడిజాములైననున్ పరిణయముల్ చెలంగెను. రసవత్తరమై నడిజాములైననున్ పరిణయముల్ చెలంగెనిట, ప్రాక్సమయంపు విశాఖ వేళలన్, ప్రాక్సమయాన విశాఖ వేళలన్. హరి ఉదయించుచుండ మలయానిలముల్ ప్రసరించుచుండ, కోకరవము మ్రోయుచుండ తమకమ్ము వధూవరులోర్చుచుండ, అంబరములు పూలు చింద, రసవత్తరమై నడిజాములైననున్ పరిణయముల్ చెలంగెనిట, ప్రాక్సమయాన విశాఖ వేళలన్. సూర్యాస్తమయాన్ని వర్ణించమని చెప్పారు. తర్వాత 6వ వర్ణనాంశం శ్రీమతి హట్టి భానుమతి గారు. కలలుదయింపగన్ కమలకాంతుడు పశ్చిమమందు గృంకె, కలలుదయింపగన్ కమలకాంతుడు పశ్చిమమందు గృంకె, తారలసిన మేనితో కృషికులల్లననింటికి చేరుచుండ,
లోకులకు గలట్టి ఆయుషము, లోకులకు గలట్టి ఆయుషము, కొంత హరించుచు సూర్యుడేగా, లోకులకు గలట్టి ఆయుషము కొంత హరించుచు సూర్యుడేగా. అవధాని గారు, ఆంజనేయుడు కరవాలముతో యుద్ధం చేశాడా? కరవాలముతో యుద్ధం చేశాడా? చేతిలో వాలం పట్టుకొని యుద్ధం చేశాడు, కరవాలము. కలలు దయింపగన్ కమలకాంతుడు పశ్చిమమందు గృంకె, తారలసిన మేనితో కృషికులల్లననింటికి చేరుచుండ. లోకులకు గలట్టి ఆయుషము, లోకులకు గలట్టి ఆయుషము. సూర్యుడు వచ్చేసాడు కాబట్టి కొంతయు కొంతయు త్రగ్గుచుండ, కొంతయు కొంతయు త్రగ్గుచుండ. వ్రేల్సరే జగదర్థమై ద్విజులు, వ్రేల్సరే జగదర్థమై ద్విజులు. అగ్నిహోత్రముల్. సాయంకాలం సమయంలో ఒక పక్క సూర్యుడు గుంకుతున్నాడు, ఒక పక్క అలసినటువంటి శరీరంతో కర్షకులు ఇంటికి చేరుతున్నారు, ఒక పక్క అందరి ఆయుష్ కొంత కొంతగా తగ్గుతుంది. ఆ సమయంలో జగత్తు యొక్క కళ్యాణం కోసం అగ్నిహోత్రం చేసేటువంటి అనుష్ఠాన పరులు అగ్నిహోత్రాలు వ్రేలుస్తున్నారు. సాయంకాల సమయం. కలలు దయింపగన్ కమలకాంతుడు పశ్చిమమందు గృంకె, తారలసిన మేనితో కృషికులల్లననింటికి చేరుచుండ. లోకులకు గలట్టి ఆయుషము కొంతయు కొంతయు తగ్గుచుండ. వ్రేల్సరె జగదర్థమై ద్విజులు స్వస్థలమందునగ్నిహోత్రముల్. యోగము యాగము. లోకులకు గలట్టి ఆయుషము కొంతయు కొంతయు తగ్గుచుండ. వ్రేల్చరే జగదర్థమై ద్విజులు స్వస్థలమందునగ్నిహోత్రముల్. సూర్యుడు కొంత ఆయుష్ తీసుకొని ఉదయిస్తాడు, కొంత ఆయుష్ తీసుకొని అస్తమిస్తాడు.
రుద్రంలో అవునండి. బ్రేల్ సరే జగదర్థమై ద్విజులు స్వస్థలమందున అగ్నిహోత్రముల్. బ్రేల్ సరే జగదర్థమై ద్విజులు స్వస్వగృహమ్ముల అగ్నిహోత్రముల్. వారి వారి ఇళ్లల్లో స్వస్వగృహమ్ముల అగ్నిహోత్రముల్. ఎవరిళ్లలో వాళ్ళు స్వస్వగృహమ్ములనగ్నిహోత్రముల్. కలలు దయింపగన్ కమలకాంతుడు పశ్చిమమందు గృంకె తారలసిన మేనితో కృషికులల్లననింటికి చేరుచుండ. లోకులకు గలట్టి ఆయుషము కొంతయు త్రగ్గుచుండ. వ్రేల్సరె జగదర్థమై ద్విజులు స్వస్వగృహమ్ములనగ్నిహోత్రముల్. శ్రీమతి క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. యోగమా యాగమా అవధానం. యోగమౌ కదమౌనమందుననుద్భవింపగ పద్యముల్. యాగమౌ హృదయాగ్నిలోపల నగ్నివ్రేల్చు అక్షరాల యజింపగన్. సమన్వయం చేయాలి. యోగబంధము దాల్చి యోగబంధము దాల్చి నిల్చి మహోహలోకమునందునన్. మహోహలోకము. ఊహ ఉంది, ఊహ కూడా ఉంది కదా, అకారాంతం. యోగబంధము దాల్చి నిల్చి మహోహలోకమునందునన్.
యోగబంధము దాల్చి నిల్వ మహోహలోకమునందునన్ యాగయోగములున్వసించు ప్రయాగయౌనువధానమే. యోగబంధము దాల్చి నిల్వ మహోహలోకమునందునన్ యాగయోగములున్వసించు ప్రయాగయౌనువధానమే. ప్రకృష్టం ప్రయాగ. గయా ప్రయాగలో గంగా యమునలు ఏ విధంగా కలుస్తాయో ఇక్కడ యోగము యాగము ఆ విధంగా కలుస్తాయి అవధానంలో, అటువంటి భావంలో. యోగబంధము దాల్చి నిల్వ మహోహలోకమునందునన్ యాగయోగములున్వసించు ప్రయాగయౌనువధానమే. పూర్తి పద్యం. యోగమౌకదమౌనమందుననుద్భవింపగ పద్యముల్ యాగమౌ హృదయాగ్నియందున నక్షరాల యజింపగన్. యోగబంధము దాల్చి నిల్వ మహోహలోకమునందునన్ యాగయోగములున్వసించు ప్రయాగయౌనువధానమే. యోగబంధము తోడ నిల్పి మహోహలోకమునందునన్ యాగయోగములున్వసించు ప్రయాగయౌను వధానమే. ఎనిమిదవ వర్ణనాంశం శ్రీ జనమంచి ఫణి గారు. అధిక మాసం. ఎనిమిదవ వర్ణనాంశం ఫణిగారు. అరయగ వైదిక క్రతువులందు విశిష్టత కలిగి పైతృక స్మరణము చేయగాగలువు సత్సమయంబున సంగి వరకైంది. చాంద్రమా అధిక చాంద్రమా సంగి పురుషోత్తమ మాసం. చాంద్రమా వరకైంది కదా. నరయము చాంద్రమా నరయము చాంద్రమాన రయము అనుకున్నాను. చాంద్రమాన రథము సౌరమానమును చాంద్రమానరథము సౌరమానమును
నాలుగు దిక్కుల నేకరీతిలో విరియగా. సౌరమానానికి చాంద్రమానానికి మధ్యన వచ్చేటువంటి ఆ వ్యత్యాసాన్ని అధిక మాసం పూర్తి చేసి కలుపుతుంది. చాంద్రమానరథము సౌరమానమును నాలుగు దిక్కుల నేకరీతిలో విరియగా ఏకరీతిలో నరుగగా. రథం కదా, రథం నడుస్తుంది. ఏకరీతిలో నరుగగా ఏది మీ చిరునవ్వుల సిరివెన్నెల. మీ మనోరథం గమనించి ఏకరీతిలో నరుగగా 5 వర్షముల కౌను 5 వర్షముల కౌను అధికంబుగ మాసయుగ్మమున్. 5 వర్షముల కౌనధికంబుగ మాసయుగ్మముల్. అధిక మాసాలు 5 వర్షాలకి 2 వస్తాయి కాబట్టి. అరయగ వైదిక క్రతువులు అందు విశిష్టత కలిగి పైతృక స్మరణము చేయగాగలుగు సత్సమయంబునొసంగి చాంద్రమానరథము సౌరమానమును 4 దిక్కుల నేకరీతిలో నరుగగా 5 ఏకరీతిలో నరుగగా 5 వర్షముల కౌను అధికమ్ముగా మాసయుగ్మముల్. రీతిలో నరుగగన 5 వర్షముల కౌను ఔనధికంబుగా మాసయుగ్మముల్. మాతంగీ మధుశాలిని అనుచునా మాతన్ సమీక్షించి 9వ వర్ణనాంశం. మాతంగి కవిశ్రీ సత్యబాబు గారు వారే. మాతంగి మధుశాలిని అనుచునా మాతన్ సమీక్షించి తాచేతంబందున పొంగు భక్తిని పదశ్రీ రేణువుల్ కోరు. తానేతత్వం బయినన్ తకారప్రాస తా పైన కోరు. తానేతత్వం బయినన్ సుతుండు జననీ ఐదు వర్షములకు రెండు అధిక మాసాలు. పంచమే వర్షే ద్వౌమాసా ఉపజాయత. భీష్ముడు విరాట పర్వం చివరిలో అధిక మాసాలతో కలిపి ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయింది. 5 నెలల 12 రోజులు అధికంగా వచ్చాయి. ఎలా వచ్చాయంటే 5 సంవత్సరాలకి 2 అధిక మాసాలు వస్తాయి. వీళ్ళు అరణ్యవాసం ప్రారంభించిన 2వ మాసంలో అధిక మాసం మొదలైంది అని ఆ వివరం అంతా చెప్పారు. తిక్కన గారు కూడా జాగ్రత్తగా అనువాదం చేశారు. ఇంత వివరం చెప్పకపోయినా తిక్కన గారు కూడా 2వ మాసం ఇట్లెక్కిన నెలలెల్ల కూడుకొన నిన్నటితో అది పూర్తయింది అని చెప్పే చోట ఈ అధిక మాసాల ప్రస్తావన వచ్చింది మహాభారతంలో. అక్కడ 5 సంవత్సరాలకి 2 అధిక మాసాలు వస్తాయి. పంచమే వర్షే ద్వౌమాసా ఉపజాయత. 3 అనే మాట రాలేదు. అలా వస్తుంది. అది 5 ఏళ్లకి 2 అనేది చెప్పారు.
అది ఎలా అయినా 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి అట్లా అనుకోవచ్చు. 5 ఏళ్ళకి 2 వస్తాయి. అది అక్కడ ప్రారంభం అయినప్పుడు అప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పటికీ 5 నెలల 12 రోజులు నువ్వు తక్కువ వేసుకుంటున్నావు. 5 నెలల 12 రోజులు కూడా గడిచిపోయాయి. అందువల్ల ఆ అజ్ఞాతవాసం ముగిసింది అని భీష్ముడు ప్రకటించారు. ఏమండి తీశారు. బాగుంది. ఈ అధిక మాసం అనేది చాంద్రమానాన్ని సౌరమానాన్ని సమన్వయం చేయడం కోసం వస్తుంది అని చక్కని ముగింపు ఈ పద్యంలో చెప్పారు. చాలా బాగుంది అది. తానేతత్వం బగినన్ సుతుండు జనని ఈవే సమస్తంబటంచు ఊతంబీయవయంచు నీవే సమస్తంబటంచూతంబీయవయంచు అటంచు కొల్చు నయనో ఉండండి. నీవే సమస్తమ్మటంచూతంబీయవయంచు కొల్చునట నేత్రోత్సాహమున్ పొందుచున్. దర్శనం కదా, నేత్రోత్సాహమున్ పొందుచు. నేత్రోత్సాహమున్ పొందుచున్. మాతంగీ మధుశాలిని అనుచుతా మాతన్ సమీక్షించుచున్ చేతంబందున భక్తి పొంగ చేతంబందున పొందు భక్తిని పదశ్రీరేణువుల్గోరు తానేతత్వం బైనన్ సుతుండు జననీ ఈవే సమస్తంబటం చూతంబీయవయంచు కొల్చునట నేత్రోత్సాహమున్ పొందుచున్. అక్షరాల మాతంగి దర్శనం చేయించారు శార్దూల పద్యంలో. అవధాని గారి చేత కవిశ్రీ గారు. 10వ వర్ణనాంశం శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు. వేశ్య బాధ. చన్నుల్ జూతురుగాని దుఃఖ నిబిడాక్షమ్ముల్ విలోకింపరే నన్నున్ స్త్రీ అనుచుంద్రుగాని ఒక ప్రాణం బుందటం చెన్నరే. నన్నున్ స్త్రీ అనుచుంద్రుగాని ఒక ప్రాణంబుందటం చెన్నరే. ఒక ప్రాణంబుందటం చెన్నరే. అణ మీద యతి రాసుకుంటున్నాను.
బలాత్కారంగా వేశ్యావృత్తిలోకి దింపబడిన మహిళ మానసిక వ్యధ వారు అడిగిన వర్ణాంశం. దేహ సౌందర్యాన్ని చూస్తున్నారు కానీ నా మనస్సును పట్టించుకోరు ఎవరు. నా కన్నుల్లో ఎన్ని నీళ్లు కారుతున్నాయో ఎవరికి అక్కర్లేదు. నన్ను ఒక ఆటబొమ్మ అనుకుంటున్నారు కానీ నాకు ప్రాణం ఉందని మర్చిపోతున్నారు. ఆమె పడుతున్న మానసిక వ్యధని చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. మనోభావాలను చిత్రించడం కొంచెం కష్టమైన విషయం, అందులో ఇది చాలా క్లిష్టమైన అంశం. ఇందులో రకరకాల విషయాలు వస్తాయి. ఒకటి చైల్డ్ ట్రాఫికింగ్ కూడా ఇందులో ఉంటుంది. చిన్నపిల్లల్ని కూడా ఈ వృత్తిలో దించడం అనేటువంటిది ఉంది. నన్ను స్త్రీ అనుచుంద్రుగాని ఒక ప్రాణం బుందటంచెన్నరే చిన్నారి అని చేయి వేయు చెడు దృష్టిన్ గల్గు చిన్నారి అని చేయి వేయు చెడు దృష్టిన్ గల్గు. పద్యం పూర్తి చేశాక చెప్తాను. చెడు దృష్టిని గల్గు చిన్నారి అని చేయి వేయు చెడు దృష్టిన్ గల్గువారే భువిన్ విన్నాణం మునుగల్గువారకట. చెడు దృష్టింగల్గువారే భువిన్ విన్నాణం మునుగల్గువారట. విన్నాణం మునుగల్గువారటిక జీవింపంగనే నేలను. విజ్ఞానము కలుగువారే ఈ విధంగా అంటే బయట గొప్పగా చలామణి అవుతున్నవారు. ఆనంద్ బక్షి అని ఒక హిందీ రైటర్ ఉన్నారు. వారు ఈ విషయం మీద అంటూ ఇక్కడికి हमको जो ताने देते हैं हम खोए हैं इन रंग रलियों में, हमने उनको भी चुप चुप के आते देखा इन गलियों में. మిమ్మల్ని ఎవరైతే ఈ పాడు వృత్తి చేస్తున్నారని ఆక్షేపిస్తున్నారో వారే ఈ వీధుల్లోకి రావడం నేను చూశాను అని వారు రాశారనమాట. మొత్తం పద్యం చెప్తాను. చన్నుల్ జూతురుగాని
దుఃఖ నిబిడాక్షమ్ముల్ విలోకింపరే నన్నున్ స్త్రీ అనుచుంద్రుగాని ఒక ప్రాణం బుందటంచెన్నరే చిన్నారియని చేయి వేయు చెడు దృష్టిన్ గల్గువారే భువిన్ విన్నాణమ్మును గల్గువారకట జీవింపంగనే నేలను. జీవింపంగనే నేలను అని వాళ్ళ బాధ చెప్పే ప్రయత్నం చేశాను. తర్వాత సాహిత్యం సాంకేతికత. భగవాన్ గారు సాహిత్యం మది పూర్వజన్మముల సంస్కారంబుతో నబ్బు భాషాహీనత్వము సద్గురుత్తముల విద్యాబోధనం గల్గు. సాంకేతిక విద్య చదువుతున్నా సాహిత్యం ఏ విధంగా అబ్బింది అది ప్రశ్న. సాహిత్యం అది పూర్వజన్మముల సంస్కారంబునంగల్గు సంస్కారంబుతో నబ్బు విద్యాహీనత్వము సద్గురుత్తముల భాషాహీనత్వము సద్గురుత్తముల విద్యాబోధనంగల్గు. నేనీ హర్మ్యాన నిమిత్తమాత్రుడను. నేనీ హర్మ్యాన నిమిత్తమాత్రుడను. నేనీ హర్మ్యాన నిమిత్తమాత్రుడను వాగీశాన సంకల్పమే నూహింపంగలవాడనే. నేనీ హర్మ్యాన నిమిత్తమాత్రుడను వాగీశాన సంకల్పమేను ఊహింపంగలవాడనే. ఊహింపంగలవాడనే.
నేనీహర్మ్యాన నిమిత్తమాత్రుడను వాగీశాన సంకల్పమే నూహింపంగలవాడనే. సంకల్పమే నూహింపంగలవాడనే కలుగునుద్యోగం బెనాదీక్షలోన్. ఉద్యోగం ప్రయత్నం అనర్థం, ప్రయత్నం మాత్రం నచ్చదు. నేను ఊహింపంగలవాడనే కలుగునుద్యోగం బెనాదీక్షలోన్. సాహిత్యం బది పూర్వజన్మముల సంస్కారంబుతో నబ్బు భాషాహీనత్వము సద్గురుత్తముల విద్యాబోధనం గల్గు. నేనీహర్మ్యాన నిమిత్తమాత్రుడను వాగీశాన సంకల్పమే నూహింపంగలవాడనే కలుగునుద్యోగం బెమద్దీక్షలోన్. కొత్త కుటుంబం. క్రొత్త కుటుంబము గలిగిన చిత్తమ్ములు వీడుకోలు చెప్పగలేకే. నేటి అర్ధశతావధానంలో చిట్ట చివరి అంశం వర్ణనాంశం 12వది. హత్తుకొనుచునొకరొకరిని హత్తుకొనెదరొకరొకరిని అత్తరుణమునందు శిబిరమందు శిశువులై క్రొత్త కుటుంబము గల్గిన చిత్తమ్ములు వీడుకోలు చెప్పగలేకే. హత్తుకొనెదరొకరొకరిని అత్తరుణమునందు శిబిరమందు శిశువులై. పదమూడు సమస్యలు, 13 దత్తపదులు, 12 వర్ణన అంశాలు పద్యాలు, 2 పాదాల చొప్పున మిగిలిన భాగాన్ని పూర్ణ ఈ పూట చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యలో కొద్ది విరామం తర్వాత ఇప్పుడు పూర్తయింది. 38 పద్యాలు ధారణ చేయవలసింది. 38 పద్యాలు వరుసగా నిన్న ప్రారంభించి వేళ పూర్ణ పూర్తి చేశారు. ధారణ చేయవలసి ఉంది. ఆ ధారణ కార్యక్రమాన్ని గురించి కార్యకర్తలు తెలియజేస్తారు. ఒక పావు గంట, ఒక అరగంట తీసుకుంటే, ఒక పావు గంట తీసుకుంటాను, ఒక పావు గంట అరగంట. అందరికీ నమస్కారం. అత్యద్భుతమైనటువంటి పూరణ మీరంతా విన్నారు. ధారణకు కొంచెం సమయం అవసరం కనుక అవధాని గారికి ఒక పావు గంట అరగంట సమయం ఇచ్చేద్దాం. ఈ లోపల ఇద్దరు పెద్దలను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మహాసహస్రావధాని మా కోట లక్ష్మీనరసింహం గారు, వెంకట లక్ష్మీనరసింహం గారు, తర్వాత పాలపర్తి శ్రావణానంద ప్రసాద్ గారు ఇద్దరు దయతో వేదికపైకి రావాలి. అలాగే మా ఆమ్దాల మురళి గారు, కేవీఎన్ ఆచార్య గారు, వాసుదేవరావు గారు ప్రాశ్నిక సన్మానాలకు సంబంధించినటువంటి అంశాలు వేదికపైకి తీసుకొని రావాలి. వస్తువులు సంభారాలను తీసుకొని రావాలని కోరుతున్నాం.